భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో 7వ జ్యోతిర్లింగం కాశీ విశ్వనాథ్. ప్రాచీన కాలంలో ప్రపంచ సృష్టి ఆరంభంలోనే పరమశివుడు భూమిపై ఒక పవిత్రమైన స్థలాన్ని ఏర్పరచాలని నిర్ణయించుకున్నాడు. ఆ స్థలం కాశీ. ఈ నగరాన్ని శివుడు తన త్రిశూలంపై ధరించి ఉంచాడని పురాణాలు చెబుతాయి. ఒకసారి దేవతలు మరియు ఋషులు శివుని ప్రార్థిస్తూ, ప్రభు, భూమిపై మేము ఎల్లప్పుడూ మీ దర్శనం పొందేలా ఒక స్థలం కావాలి అని కోరారు. అప్పుడు శివుడు సంతోషించి, నేను కాశీలో జ్యోతిర్లింగంగా వెలుగుతాను, ఎవరైనా ఇక్కడ నన్ను భక్తితో పూజిస్తే వారికి మోక్షం లభిస్తుంది అని వరమిచ్చాడు. అలా శివుడు కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. విశ్వానికి నాథుడు అనే అర్థంతో ఆయనకు విశ్వనాథుడు అనే పేరు వచ్చింది. కాలక్రమేణా ఈ పవిత్ర స్థలంపై అనేక రాజులు ఆలయాన్ని నిర్మించారు. అయితే విదేశీ దాడుల వల్ల ఆలయం ఎన్నోసార్లు ధ్వంసమైంది. అయినా ప్రతిసారి భక్తులు మళ్లీ నిర్మించారు. చివరగా 18వ శతాబ్దంలో మహారాణి అహల్యాబాయి హోల్కర్ ఈ ఆలయాన్ని తిరిగి నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పటి నుండి ఇది మరింత ప్రసిద్ధి చెందింది. మిగతా జ్యోతిర్లింగాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.